విశాఖలో రైల్వే పోలీసులతో పాటు రోబో పోలీస్ కూడా ఇక ముందు పనిచేయబోతుంది. ఇదేంటంటే ఇది ఏఐ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఈ రోబో పోలీసు అనేది ఇందులో ఏదైతే క్రైమ్ సంబంధించిన క్రిమినల్ డీటెయిల్స్ ఉన్నాయో ఇందులో చిప్లో అయితే అప్లోడ్ చేస్తారో, అప్లోడ్ చేసినందువల్ల ఎక్కడి నుంచో దొంగతనాలు చేసి లేదంటే క్రైమ్ చేసిన వాళ్ళు కంపల్సరీ అయితే రైల్వే స్టేషన్ కంపల్సరీ వస్తారు కాబట్టి వాళ్ళని పట్టుకోవడానికి వాళ్ళ యొక్క ఫేస్ రీడింగ్ ఇవన్నీ ఇందులో అప్లోడ్ చేస్తారు కాబట్టి వాళ్ళు పట్టుకోవడానికి అయితే ఎప్పుడైతే స్కాన్ చేసిందో ఈ కెమెరా ముందు నుంచి ఈ రోబో యొక్క కళ్ళు ఇవి కెమెరాగా పనిచేస్తాయి. దీని ముందు నుంచి ఎప్పుడైతే మన మనిషి వెళ్ళాడో అతను స్కాన్ చేసి ఈ యొక్క సైరన్ ద్వారా అయితే ఇక్కడ రైల్వే పోలీసులకి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది. ఈ టెక్నాలజీ దేశంలోనే మొట్టమొదటిసారిగా అయితే ఇది తయారు చేయబడింది. ఇది మొత్తం రైల్వే స్టేషన్ లో ఇప్పుడైతే ప్రస్తుతం విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో ఈ ఒక్కదాన్నే తయారు చేశారు. దీని పనితనాన్ని చూసి ఇక ముందు ముందు కూడా ఈ యొక్క టెక్నాలజీ ఉపయోగించి మరిన్ని ఏదైతే ఇలాంటి రోబోలు ఉన్నాయో రోబోలు తయారు చేసి ప్రతి రైల్వే స్టేషన్ లో అప్లోడ్ చేస్తారని చెప్పేసి చెప్తున్నారు. ఏంటంటే ఇది నిజంగా రైల్వే పోలీసుల కన్నా బాగా పనిచేస్తుందని చెప్పాలి. ఎందుకంటే రైల్వే పోలీసులు ఒక కళ్ళతో చూసిన వాళ్ళు మర్చిపోవచ్చు, కానీ దీనిలో అప్లోడ్ చేస్తే ఈ అప్లోడ్ చేసిన ఈ ఏదైతే ఆ మనిషి ఈ రోబో ముందు నుంచి వెళ్ళాడో వెంటనే స్కాన్ చేసి ఇది సైరన్ ఇస్తుంది. వెంటనే ఈ లోకల్ ఉన్న పోలీసులు ఈ రైల్వే పోలీసులు అతన్ని బంధించి దాని యొక్క తగిన చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇది చాలా మంచి పరిణామం. ఎందువల్లంటే క్రైమ్ అనేది తగ్గే అవకాశం ఉంది. ప్రవీణ్ ఫ్రమ్ రోబోకప్లర్ ఇండస్ట్రీస్ అండి. సో మీరు చూస్తున్నది ఒక రోబోకాప్. సో దిస్ రోబోకాప్ ఇస్ టెక్నికలీ నేమ్డ్ యాజ్ అర్జున్ అని నేమ్ చేసుకున్నారండి ఆర్పిఎఫ్ డిపార్ట్మెంట్. సో దీంట్లో ఉన్న మేజర్ ఇంపార్టెంట్ కన్సిడరేషన్ ఏంటంటే ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్. సో ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా ఏంటంటే సీసీటీవీ సర్వేలెన్స్ కెమెరాస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆ కెమెరా ద్వారా రికగ్నైజ్ చేసి బయట పెట్టేదానికన్నా సో డైరెక్ట్గా ఇంక్లైన్ వ్యూలో కెమెరాస్ ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా వై కాంట్ వీ హ్యావ్ డైరెక్ట్లీ 90 degrees ఆఫ్ యాంగిల్ విత్ హ్యూమన్ పర్సనాలిటీ. సో ఆ డైరెక్ట్గా ఫేస్ రికగ్నైజ్ అయితే ఇంట్రూడర్ డేటాబేస్లో ఉన్న దాని పరంగా ఆటోమేటిక్గా డిటెక్ట్ చేయడం అనేది పెడతా ఉంటుందండి. సో దట్స్ ద మెయిన్ మేజర్ గోల్ ఆఫ్ దిస్ పర్టికులర్ రోబోట్ అండి. ఇది తయారు చేయడానికి ఖర్చు ఎంత అయిందండి సార్? లెట్స్ బి కాన్ఫిడెన్షియల్ ఆన్ ఇట్. ఓకే, ఇది ఏంటంటే దీనిలో క్రిమినల్ సంబంధించిన డేటా అంతా ఇందులో అప్లోడ్ చేస్తారా? అది ఎలా స్కాన్ చేస్తుంది? కరెక్ట్ సార్. యాక్చువల్లీ ఏంటంటే దీంట్లో మీకు ఒక ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడండి మీ ఫేసెస్ అన్ని కూడా దీంట్లో రికగ్నైజ్ అవుతా ఉన్నాయి. ఓకే, సో మీరు అన్నోన్ అని ఉన్నట్టయితే మీరు ఇంట్రూడర్ కాదు అని, అన్నోన్ ఎవరైనా నోన్ అయితే ఇంట్రూడర్ డిటెక్ట్ అవుతుంది అనమాట. దీంట్లో ఆల్రెడీ ఆ డేటాబేస్ పెడుతున్నాం అనమాట, ఎంక్రిప్టెడ్ డేటాబేస్. అది ఆటోమేటిక్ గా డిటెక్ట్ చేసేసి మీకు అలర్ట్ చేయడం మొదలు పెడుతుందండి. అది సెక్యూరిటీ డిపార్ట్మెంట్ కి మెసేజింగ్ ద్వారా వెళ్ళిపోతుంది. సో ప్రతిరోజు క్రిమినల్ డేటాబేస్ మారుతూ ఉంటుందండి. ప్రతిరోజు మ్యాండేటరీ డైరెక్ట్ గా దీనికి ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా అప్డేట్ కొట్టగానే డేటా వచ్చేస్తుంది. దీంట్లో రోబోట్ లోపలికి వెళ్ళిపోతుంది. యాక్చువల్లీ ఏంటంటే కొత్త పర్సన్ అనేది డిటెక్ట్ చేయడం అనేది రాంగ్. బట్ ఎవరైనా అనానమస్ పర్సన్ దొంగతనాలు ఎక్కువ చేసిన వ్యక్తులు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళు వృత్తిలో ఉంటారు కాబట్టి సో ఆటోమేటిక్గా డిటెక్షన్ అనేది చేయగలుగుతారు. దట్స్ ఫర్ ద పర్పస్ ఇట్ హ్యాస్ బీన్ ఇంప్లిమెంటెడ్. అండ్ ప్యారలీ ఎక్కడైనా యాక్షన్ కానీ ఎవరైనా ఫైటింగ్ చేస్తున్నా కానీ ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి అనౌన్స్ చేస్తూ ఉంటుంది అనమాట. ప్యారలీ మీకు ఒక అనౌన్స్మెంట్ ఉంటుంది. సో పబ్లిక్ అనౌన్స్మెంట్కి డైరెక్ట్గా మీకు ఏంటంటే అనౌన్స్మెంట్ ఫ్యూచర్ ఉంటుంది అనమాట. సో ఆటోమేటిక్గా అనౌన్స్ చేస్తూ ఉంటుంది. మీకు అనౌన్స్ చేసి జనాలకి ఒక బేసిక్ అవేర్నెస్ ఇవ్వడం మొదలు పెడతాం.